స్థలాన్ని మీరు స్వాధీనపరచుకొని. నజరేతు అనే పట్టణంలో ఎలాంటిది నజరేతు అంటే వ్యభిచారమునకు, పాపమునకు, మోసమునకు, అక్రమాలకు, అన్యాయాలకు సాదృశ్యంగా ఉన్న పట్టణం. ఆ చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఈ మరియను 15-16 సంవత్సరాల క్రితమే యేసేపు అనేటువంటి యవనస్తులకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత వెంటనే మన సాంప్రదాయాల ప్రకారంగా ఆ దినాల్లో లేదు. ఎందుకంటే సంవత్సరం కాలం వ్యవధి ప్రదానం చేయబడిన తర్వాత సంవత్సరం దాకా ఆ అమ్మాయి దగ్గరకు అబ్బాయి వెళ్ళకూడదు, అబ్బాయి దగ్గరకు అమ్మాయి రాకూడదు, సాంప్రదాయం. ఈ మధ్యలో ఏదైనా పొరపాటు చేస్తే ఇక ఆ అమ్మాయిను బ్రతకనివ్వరు. అది వాళ్ళ సాంప్రదాయం. మన సాంప్రదాయం ఏంటంటే పవిత్రంగా, పరిశుద్ధురాలుగా, నీతివంతురాలుగా ఆ దినాల్లో యేసు ప్రభు మెస్సయ్య వస్తాడు అని అక్కడ ఉన్నటువంటి యూతులు ప్రజలందరూ చెప్పుకుంటున్న సమయంలో మరియ దానిని బట్టి చాలా ఆలోచించింది. ఎంతోమంది యవనస్తులు ఉన్నారు నజరేతులో కూడా, మన మధ్యలో కూడా చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఎవరు కూడా నేను క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తిని, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పవిత్రుడుగా, పరిశుద్ధురాలుగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉండటం ఎంతో మేలు. అందువల్ల ఈ గలిలయ జిల్లాలో ఉన్నటువంటి నజరేతు అనే ఈ చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి అమ్మాయి చాలా పవిత్రంగా, దేవునికి అనుకూలముగా, దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉన్నందువల్ల అర్ధరాత్రి వేళ దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి దయా ప్రాప్తురాలా అని. ఈరోజు పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్పిన దాని గురించినటువంటి దాని భావం ఏంటి, అసలు దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటని ఆలోచించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నెమరు వేసుకునేది ఎంతోమంది చెప్పండి. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో కొత్త బట్టల ద్వారా యేసు ప్రభువారు సంతోషించడం, పిండి వంటల ద్వారా యేసయ్య సంతోషించడం, లేకపోతే మనకున్నటువంటి ఇల్లు డెకరేషన్ చేసుకుంటే యేసు ప్రభువారు సంతోషించడం. కానీ మనం ఆరాధించే దైవము ఎప్పుడు సంతోషిస్తాడు ఈ లోకంలో అంటే ఇలాంటి క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవుడు ఎప్పుడు సంతోషించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడంటే, ఎప్పుడు పరలోకములో సంతోషం కలుగుతుందంటే ఈ భూలోకములో ఒక్క పాపి మారు మనసు పొందితే. బాలాజీ నగరంలో విశ్వాసులు పాటలు పాడలేదు, లేకపోతే బాలాజీ నగరంలో ఉన్నటువంటి సహోదరులు ఉయ్యాల కట్టలేదు, సహోదరులు స్తుతించలేదు. కానీ పరలోకములో నుండి దేవుని దూతలు భూలోకానికి వచ్చారు. లేక రాజులకు రాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయనకు విలువైనటువంటి బంగారం అనిపించారు. సాంబ్రాణి సువాసనకు గుర్తు, బోళము ఆయన మరణానికి గుర్తు. కాబట్టి అవి అనిపించిన వెంటనే దేవుని దూత జ్ఞానంతో చెప్తుంది, అయ్యా హేరోదు దగ్గరకు వెళ్ళొద్దు, నీ మార్గం మార్చుకో. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి బంగాళాలను బట్టి, మనకున్న సమస్తాన్ని బట్టి ఆయన పరలోకముల దూతలు సంతోషించరు. కానీ ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు పరలోకములు అంటే మనందరం పూర్తిగా మారుమనసు పొంది రక్షింపబడిన తర్వాత ఆయన సంతోషంగా పరలోకముల దూతలన్నీ కూడా సంతోషిస్తాయి. మరి క్రిస్మస్ ఆరాధనలు ఆరాధిస్తున్న దైవ జనమ, ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నావో, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావో, ఎన్ని సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నావో, ఎప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ బ్రతుకు మారిందా? నీ తలంపులు మారాయా? నీకున్న ఉద్దేశాలు మారా? ఆలోచించు నీ జీవితంలో. అలాంటిది లేకుండా నువ్వెంత కాలమో దేవుని సన్నిధిలో పాటలు పాడినా, లేక కానుకలు ఇచ్చినా, ఎలాంటి పరిస్థితిని చేసినా ప్రయోజనం లేదని ప్రభువారు నిన్ను గుర్తు చేస్తాడు.
నీతి లేచుటకు మన జన్మ కర్మ పాపాలు మన తల్లిదండ్రులు మన పితరులు చేసిన పాపాలను విమోచించి తన కుమారుడుగా తన కుమార్తెలుగా స్వీకరించి రేపు పరలోకంలో తన కుడి పార్శ్వన మనందరినీ కూర్చోబెట్టుకోవాలని ఆశ. ఎంతమంది ఆ ఆశను నెరవేరుస్తూ నాకు తెలియదు, కానీ దయాప్రాప్తురాల నీకు శుభము. 34 వచనం, 1:34 వచనం. ప్రభునందు ప్రియులారా, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, నీకున్న ఏ సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనుషులకు డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద నీ భారాన్ని మోపితే సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు దేవుడు. ఎందుకో తెలుసా? భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త ఆయన. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనందరి జీవితాలు మార్చుకున్నాం. ప్రభు కొరకు జీవితం, ప్రభువును ఆరాధిద్దాం. పరలోకములో దూతలు సంతోషించే విధంగా మన జీవితాలను మార్చుకొని పరలోకం చేద్దాం. కనుక దయచేసి మనందరం తలలు వచ్చి దేవుని సన్నిధిలో దయాప్రాప్తురాల నీకు శుభము. ఆ పిలుపును మనం వినాలి. లోకంలో ఉన్నప్పుడు దయాప్రాప్తురాలు సువార్తమ్మ